నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానమైన అధిపతి అయిన యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి నిన్న నేడు నిరంతరమున తండ్రి ఏకరీతిగా ఉన్న నా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ రక్తంలో కప్పటి ప్రభా అభిషేకించండి నాయన, ఆత్మతో నింపబడే కృప దయచేయండి ప్రభా. నాయన తండ్రి మొదటిగా నా తండ్రి నాయన జనవరిలో నా తండ్రి నీ సన్నిధికి వచ్చి ఉన్న ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. నీ రక్తంలో కప్పటి ప్రభా అభిషేకించండి ప్రభా. ఈ యొక్క దినాన ప్రభా మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్న దేవా నీకే స్తుతులు స్తోత్రములు నాయన. తండ్రి మరి ప్రభా మా గత సంవత్సరం నుంచి ప్రభా ఇప్పటి వరకు నా తండ్రి నా సన్నివు నాయన తండ్రి మా సజీవమైన రెక్కల కింద భద్రపరచుకున్న విధానం పట్ల వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అవును ప్రభా, నిన్న నేడు నిరంతరము నా తండ్రి ఏకరీతిగా ఉన్న నా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. సర్వశక్తి మంత్రమే నీతి మంత్రమైన దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అన్ని నామముల కన్నా పై నామం తండ్రి, అన్ని నామముల కన్నా ఘనమైన నామం యేసయ్యా నీకు వందనాలు ప్రభా. తండ్రి మీకు ఏమిచ్చి మీరు మేము చెల్లించుకోలేము యేసయ్యా. కేవలం నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. కృతజ్ఞత అర్పణలు చెల్లించుకుంటున్నాం దేవా నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధమైన తండ్రి, సర్వోన్నతమైన ప్రభా నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరమున తండ్రి ఏకరీతిగా ఉన్న నా ప్రభా నీకు వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దిక్కరదల మందర వరి గురుదల వసికరదల మందర వరి గురుదల మందర వరి కిరిదల వసికర దురందర వరి కరవర. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతి స్తోత్రమైన. అన్ని నామముల కన్నా పై నామం నీది ప్రభా. ఆశ్చర్యకరుడో దేవ, ఆలోచనకర్తవు దేవ, బలమైన దేవుడు తండ్రి, నిత్యుడవగు తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. తండ్రి నీ సన్నిధికి మేము వచ్చి ఉన్నాం ప్రభా, మీ సంఘముకి వచ్చి ఉన్నాం ప్రభా. తండ్రి మాకు ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి వందనాలు ప్రభా. ఈ నాయన తండ్రి ఈ రోజు నాయన తండ్రి యొక్క సన్నిధిలో ప్రభా మేము ఆరాధిస్తుండగా ప్రభా నీ ఆత్మీకుడు కుమ్మరించండి ప్రభా. ఈ దినము లేక ఎంతో మంది ప్రభా ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు దేవా నీకు స్తోత్రములు నాయన. మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం 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 నా ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా ఆరాధన బృందాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. బిడ్డలను అభిషేకించండి ప్రభా, అభిషేకించండి ప్రభా. నీ ఆత్మ బిడ్డల మీద కుమ్మరించండి దేవా. తండ్రి నీకు స్తోత్రం 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 నాయన. మమ్మ తండ్రి నా తండ్రి నన్ను హారికని పూజితండి ప్రభా. లోకేష్ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి నీ రక్తంతో కప్పండి ప్రభా, నీ రక్తంతో కప్పండి ప్రభా, నీ రక్తంతో కప్పండి ప్రభా. తండ్రి నీ రక్తంలో ప్రభుడలను అభిషేకించండి ప్రభా, నీ రక్తంలో అభిషేకించండి ప్రభా, నీ రక్తంలో అభిషేకించమని అడుగుతున్నాం దేవా. యేసయ్యా నీకే స్తోత్రములు 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 ప్రభా. బిడ్డలు నాయన నీ యొక్క సన్నిధిలో ఆత్మతో అభిషేకించే కుమ్మరించండి ప్రభా. నీ ఆత్మ బిడ్డల మీద కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. బిడ్డలు నాయన నీ ఆత్మతో నాయన నీ కృపలో బలపరచండి దేవా నీకు స్తోత్రం నాయన. నాయన దావీదు వల్ల నాయన నాట్యమాడుతూ నిన్ను స్తుతించలాగా ప్రభా. బిడ్డల నోరు నీ బూరగా వాడుకోండి యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. బిడ్డల్ని నీ రక్తంతో కప్పండి, రక్తంతో కప్పండి ప్రభా. అలా నోటిలో మీరు ఉండమని అడుగుచున్నాం యేసయ్యా నీకు వందనాలు. నీకే వేలాది వందనాలు 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 ప్రభా. నికరదరవ శిఖరదర మందరవరి కురుదరవ షందిరియల రస్యారవర రిమోందలరవరి కిరిదరవ శబర కురుదర మందరవరి కరవర. పరిశుద్ధాత్మ బిడ్డలని యొక్క రక్తంతో కప్పండి ప్రభా. నాయన తండ్రిని రక్తం క్రిందకి బిడ్డలను అప్ప చెప్తున్నాం ప్రభా. రాని బిడ్డలను అభిషేకించండి నాయన. బిడ్డలని కృపలో బలపరచండి నాయన. నీ ఆత్మతో నింపబడే కృప దయచేయండి ప్రభా. నాయన ప్రేరేపణ ద్వారా నాయన రాని బిడ్డలని నీ యొక్క రక్తంతో కప్పి ప్రభా త్వరగా నీ సన్నిధికి వచ్చేలాగా నీ కృప దయచేయమని మరొకసారి చిన్న బిడ్డల్ని నాయన, పెద్దవారిని, వృద్ధులను, బాలను, ఎవరసలు ప్రతి ఒక్కరిని నీ రక్తం క్రింద కప్ప చెప్తూ తండ్రి నాయన మమ్మల్ని మా కుటుంబాలని నీ పాదాల చెంత కప్ప చెప్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం, ఆరాధిస్తూ అందరం కలిసి పాటలు పాడుకుందాం. హల్లెలూయా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో రటా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో రటా. నిరంతరము నడిపించును, మరణ వచ్చి యేసుతోని పోవును. నిరంతరము నడిపించును, మరణ వచ్చి యేసుతోని పోవును.
స్తోత్రమైన తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సుందరికి మాత్రమే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. పర్వత మందున మా తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నీ నామం తండ్రి ప్రభా కనబడిన నామం తండ్రి ప్రభా. నీ నామం హెచ్చింపదగ నామం తండ్రి ప్రభా. నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధన చెల్లిస్తున్నాం తండ్రి. నీ మహిమని కనపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అయా నీ అద్భుతమైన పరిశుద్ధాత్మ శక్తి విడుదల దయచేయండి తండ్రి ప్రభా. ఈ సన్నిధానాన్ని ఆశీర్వదించండి తండ్రి ప్రభా. అయా వచ్చిన తండ్రి ప్రభా, అయా సంఘముని తండ్రి ప్రభా మీరు ఆశీర్వించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా నీ ఆజ్ఞతో నింపమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. చిన్న బిడ్డతో సహా తండ్రి ప్రభా గొప్ప అభిషేకము దయచేయండి తండ్రి ప్రభా. గొప్ప దండతో దయచేయండి తండ్రి ప్రభా. గొప్ప బలము పొందుకొని తండ్రి ప్రభా నీ నామముని తండ్రి ముందుకు తీసుకెళ్ళాలి ఆశీర్వించండి తండ్రి ప్రభా. అయ్యా ఈ తండ్రి ప్రభా ఈ రోజున తండ్రి ప్రభా గొప్ప ఆదివారము తండ్రి ప్రభా. నేను శుభించే ఆదివారము తండ్రి ప్రభా. నేను ప్రార్థించే ఆదివారము తండ్రి ప్రభా. ప్రతి ఒక్క హృదయాలు తండ్రి ప్రభా అయ్యా బలపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వారు చేయవలసిన పనులు తండ్రి ప్రభా బలముగా వాడుకోమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీ నామంలో ఇచ్చిన తండ్రి ప్రభా నోటి నుంచి తండ్రి ప్రభా ఆరాధన చేస్తున్నప్పుడు తండ్రి ప్రభా ప్రతి ఒక్క నోటిని ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నీ బలము ఆశీర్వాదము దయచేయండి తండ్రి ప్రభా. సాతాను శక్తులు సున్నా శక్తి తండ్రి ప్రభా. అయ్యా సాతాను నజరేసు కృష్ణంలో గద్దించి పాండిస్తున్నా తండ్రి. ఈ ఆరాధనలో ప్రతి అపవాది నజరేసు కృష్ణంలో గద్దించి పాండిస్తున్నా తండ్రి. అయ్యా మీరు అభిషేకించండి తండ్రి ప్రభా. బలము చేకూర్చమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. నీకే స్తోత్రము తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. వందనాలు ప్రభువా. హల్లెలూయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా. నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా. నీ
ఆలోచనకర్త నిత్యుడవు తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ తండ్రి. నిత్యం వెలుగులతో కొనియాడబడిన దేవ మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవ తండ్రి. మమ్మల్ని ఇక్కడ ఈ విధంగా సమకూర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవ తండ్రి. తల్లి మరిచిన తండ్రి విడిచిన నీవు ఎన్నడూ మరువని విడువని ఎడబాయని దేవ మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా తండ్రి. దేవా మీకు మేము ఏమిచ్చినా మీరు నన్ను తీర్చుకోలేము దేవా తండ్రి. దేవా మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా తండ్రి. స్తోత్రం 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 ప్రభా. దేవా పేతురు ప్రార్థించగా పొందిన శక్తి మాకు కావాలి దేవా తండ్రి. మిమ్మల్ని ఆరాధించే శక్తి మాకు కావాలి దేవా తండ్రి. దావీదు వల్ల నాట్యం ఆడి మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి దేవా. స్తోత్రం 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 చెల్లించుకున్నాం దేవా తండ్రి. దేవా మీకు వందనాలు 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 చెల్లించుకున్నాం దేవా. ఇర్మియా చిన్న వయసులో ఎటువంటి అభిషేకం దయచేస్తున్నాడో దేవా తండ్రి. ఇర్మియా వంటి అభిషేకం మాకు కావాలి దేవా తండ్రి. దేవా మీకు వందనాలు చెల్లించుకున్నాం దేవా తండ్రి. స్తోత్రం 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 ప్రభా. సింహాల ఊరిలో ధాన్యాలకున్న శక్తి మాకు కావాలి దేవా తండ్రి. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటాం దేవా తండ్రి. మాలో ఉన్న పిరికితనాన్ని మీరు తీసివేయండి దేవా తండ్రి. దేవా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటాం దేవా తండ్రి. స్తోత్రం 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 ప్రభా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మీకు వందనాలు చెల్లించుకుంటాం దేవా. అగ్నిలో పడి వెళ్ళినా జలములలో పడి వెళ్ళినా మీ యొక్క కృప మా తోడుంది దేవా తండ్రి. దేవా మమ్మల్ని ఏమి చేయలేవు దేవా తండ్రి. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటాం దేవా తండ్రి. దేవా ఏమి అన్నా లేకున్నా దేవా మీరుంటే మాకు చాలు యేసయ్యా. దేవా మీకు వందనాలు చెల్లించుకుంటాం దేవా తండ్రి. స్తోత్రం 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 ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు. నిన్ను స్తుతించిన
స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధాత్మ రాజా నీకు వందనాలు 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 తండ్రి ప్రభా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. స్తోత్రము స్తోత్రము తండ్రి. ఇదిగో తండ్రి కృపామయుడ ప్రేమమయుడ సర్వోన్నతమైన దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. అవును తండ్రి ప్రభా, నిన్ను స్తుతించిన చాలు తండ్రి ప్రభా. మా బ్రతుకు దినంలో తండ్రి ప్రభా నిన్ను స్తుతించడం కన్నా ప్రభా మాకు ఇంకేం భాగ్యం ఉంటుంది తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా మా జీవితంలో ప్రభా మా ఊపిరి ఉన్నంత వరకు ప్రభా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని దయచేసి ఉన్నారు తండ్రి ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధ్య దేవమా నీకే వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. స్తోత్రము స్తోత్రము తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ఇక్కడ మేము ఆరాధిస్తున్నప్పుడు తండ్రి ప్రభా మీ యొక్క ప్రేమ ప్రేమ ప్రభా మీ యొక్క కరుణ తండ్రి ఇక్కడ ఉంటుందని మేము నమ్ముచున్నాము యేసయ్య. మీ యొక్క మహిమని ఇక్కడ కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. ఎవరు ఎటువంటి బాధతో అయితే వచ్చినారో మాకు తెలియదు తండ్రి ప్రభా. అన్ని తెలిసిన దేవుడు నీవై ఉన్నారు యేసయ్య. ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా వారితో మీరు మాట్లాడుతున్నారని మేము నమ్ముచున్నాము యేసయ్య. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఇదిగో తండ్రి ప్రభా మీ చిత్తం ఏదైతే ఉందో తండ్రి ప్రభా అది మా జీవితంలో నెరవేర్చండి యేసయ్య. మీ చిత్తము లేనిది తండ్రి ప్రభా అది మా జీవితంలో నెరవేరటకు ప్రభా అసలు వద్దు తండ్రి ప్రభా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును యేసయ్య నీ చిత్తము ప్రభా మా జీవితంలో నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా. హల్లెలూయా. ప్రభా నీ యొక్క ప్రభా మాటతో మీ యొక్క మాట పలకండి తండ్రి ప్రభా. మా జీవితంలో ప్రభా ఉన్న స్థితిగతులన్నీ మారిపోతాయి తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా ఈ రోజు మేము ఈ సంఘంలో ఉన్నామంటే ప్రభా మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉన్నామంటే ప్రభా కేవలం నీ యొక్క మాట తండ్రి ప్రభా, కేవలం నీ యొక్క ప్రేమ అయి ఉన్నది తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి తండ్రి ఇదిగో తండ్రి మా మీద మీ యొక్క మాటని తండ్రి మీ యొక్క ప్రేమని ఉంచుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము యేసయ్య. మీరంటే ఎవరో తెలియక తండ్రి ప్రభా మీరెవరో తెలియకుండా తండ్రి ప్రభా ఎంతో మంది తండ్రి ప్రభా అన్యులు తండ్రి ప్రభా ఈ లోకంలో తిరుగుచున్నారు తండ్రి. అటువంటి వారికి ప్రభా మేము ప్రభా వెలుగుగా ఉండుటకు సహాయం చేయండి యేసయ్య. ఇదిగో తండ్రి మాలో ప్రభా మీ యొక్క వెలుగుని నింపి తండ్రి ప్రభా ఇంకా ప్రభా వారికి పంచిలాగా సహాయం చేయండి యేసయ్య. ప్రభా మీరంటే ఏంటో ప్రభా ఇంకా తెలుసుకొని తండ్రి ప్రభా మీ యొక్క ప్రభా మంచి మార్గం వైపు మల్లుటకు సహాయం చేయండి యేసయ్య. ఇదిగో తండ్రి విత్తనం విత్తుటం మీ బాధ్యత అని సెలవు ఇచ్చి ఉన్నారు తండ్రి ప్రభా. వాక్యం అనే విత్తనాన్ని ప్రభా మేము వారికి పంచుతున్నాము తండ్రి ప్రభా. అది మొలిచి ప్రభా మొక్కై ప్రభా చెట్టు వృక్షమై తండ్రి ప్రభా వారు మీ యొక్క సేవలు నడిపించే భాగ్యం మీది తండ్రి ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. ఇప్పటి వరకు మేము ఏవైతే విత్తనాలు ప్రభా వారి హృదయంలో విత్తి ఉన్నామో తండ్రి ప్రభా అవి మొలుచుటకు సహాయం చేయండి యేసయ్య. ప్రతి ఒక్కరు ప్రభా మొలుచుటకు ప్రభా మీరంటే ఏంటో తెలుసుకున్నటకు సహాయం చేయండి యేసయ్య. మీ సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయండి యేసయ్య. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా వారిని ఎవరైతే ఆపుతున్నారో ప్రభా ఏదైతే సాతాను ప్రభా అడ్డుకుంటుందో ప్రభా అది మీ నామంలో ప్రభా అవన్నీ తెంపబడేలాగా సహాయం చేయండి యేసయ్య. ప్రతి ఒక్క ప్రభా బంధకము తెంపబడును కాక తండ్రి ప్రభా నీ యొక్క నామంలో తండ్రి వారి ఈ సన్నిధికి వచ్చేలాగా సహాయం చేయండి యేసయ్య. ప్రభా మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి మీ యొక్క నామంలో మేము వేచి ఉంటున్నాము తండ్రి ప్రభా. మేము నమ్ముచున్నాము తండ్రి ప్రభా. త్వరలో మీరు కార్యం చేసినారని నమ్ముచున్నాము తండ్రి ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త విధాత సృష్టికర్త విధాత నమ్ముకునకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా
ఏసయా నిన్న నేటి నిరంతరం నీకు రుచిగా ఉన్న దేవా మీకే వందనాలు దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయా దేవా తండ్రి నిత్యం వేరే దూతలతో కొనియాడబడిన ఏసయ్యా మీకే వందనాలు దేవా తండ్రి ఏసయ్యా. స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మీకే వందనాలు దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. యెహోవా రాఫా యెహోవా ఈరే యెహోవా షాలో మీకే వందనాలు దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా దేవా తండ్రి స్వస్థపరచువాడు మీకే వందనాలు దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా ప్రేమగల దేవా కృపగల దేవా మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ఏసయ్యా దేవా తండ్రి స్తోత్రం 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 దేవా తండ్రి. అవును ఏసయ్యా దేవా తండ్రి మా కష్టంలో దేవా తండ్రి నష్టాల్లో దేవా తండ్రి మీరు మాకు తోడున్నందుకు మీకే వందనాలు దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా దేవా తండ్రి వేసే దేవా తండ్రి వ్యాధులలో ఉన్న దేవా తండ్రి వాళ్ళందరికీ స్వస్థత ఇచ్చినందుకు మీకే వందనాలు దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా దేవా తండ్రి స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా దేవా తండ్రి మీ యొక్క రుణం దేవా తండ్రి ఎప్పటికీ తీర్చలేము దేవా తండ్రి ఏసయ్యా. కేవలం మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను మీరు మాకు దయచేయండి దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా దేవా తండ్రి స్తోత్రం దేవా తండ్రి. అలాగే దేవా తండ్రి మీరంటే తెలియని వాళ్ళకి దేవా తండ్రి మీరంటే తెలుసుకొని మీలో ఎదిగే కృపను దయచేయండి దేవా తండ్రి ఏసయ్యా. మిమ్మల్ని ఆరాధించే కృపను దయచేయండి దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా దేవా తండ్రి స్తోత్రం 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 దేవా తండ్రి. అలాగే దేవా తండ్రి మా ప్రార్థన దేవా తండ్రి జవాబు ఇచ్చిన దేవా మీకే వందనాలు దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా దేవా తండ్రి మీకే వందనాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా దేవా తండ్రి మేము దావీదు వలె దేవా తండ్రి మేము సంఘంలో దేవా తండ్రి నాట్యం ఆడుతూ ఆరాధించే కృపను మీరు మాకు దయచేయండి దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా మీకే వందనాలు దేవా తండ్రి ఏసయ్యా. అవును ఏసయ్యా దేవా తండ్రి స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని ఆరాధిస్తూ చేతుల పైకైతే అందరం కలిసి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నా యేసు రాజా స్తోత్రమయ్యా 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 నా యేసు రాజా స్తోత్రమయ్యా 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 నా యేసు రాజా స్తోత్రమయ్యా
గొప్ప దేవుడు ప్రభు. యేసయ్య ఆదరించే దేవుడు ప్రభు, కరుణించే దేవుడు తండ్రి నువ్వు యేసయ్య. తండ్రి నాయన మీకే స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ప్రభు మరొకసారి తండ్రి నాయన ఈ ఆదివారం సమయంలో తండ్రి, మొదటి ఆదివారం తండ్రి, ఈ సంవత్సరంలో తండ్రి మొదటి ఆదివారం మేమందరము తండ్రి మరొకసారి మీ సన్నిధిలోనైనా కూడి చేరి ప్రభు నాయన మిమ్మల్ని స్తుతించి గణపరిచి ఆరాధించుటకు నాయన మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అందరూ నోరు తెరిచి దేవుని స్తుతించండి, ఆరాధించండి. ఎవరు మౌనంగా ఉండడానికి వీలేదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రతి ఒక్కరు కలిసి ఆరాధిద్దాము, స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడా మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగ్యుడా మీకే వందనాలు ప్రభా. కృపగల దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీకే స్తోత్రం ప్రభా. తండ్రి నాయన మీ ఆత్మతో నింపండి, మీ అభిషేకంతో నింపండి తండ్రి యేసయ్య. తండ్రి నాయన మరొక ఆదివారం తండ్రి యేసయ్య, ఈ మొదటి ఆదివారం తండ్రి నాయన మేమందరము తండ్రి నాయన మరి మీ సన్నిధిలో ప్రభా నాయన తండ్రి ఈ విధంగా తండ్రి మిమ్మల్ని ఆరాధించడము నాయన, స్తుతించడము నాయన మీరు ఇచ్చిన ప్రభా ఈ అమూల్యమైన సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన తండ్రి నాయన ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి ఈ సంవత్సరము గొప్ప మేలులు ఆశీర్వాదాలు దయచేయండి ప్రభు యేసయ్య. అందరిలో తెచ్చి దేవుని అడగండి, అడిగితేనే దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మనము నోరు తెరిచి మన దేవునికి పరలోకము పొందున్న మన తండ్రికి మన ప్రార్థన విజ్ఞాపములు తెలియచేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా నాయన ప్రభు ఈ నూతన సంవత్సరంలో తండ్రి నాయన నూతన ఆశీర్వాదాలు మేలులు మాకు దయచేయండి ప్రభు యేసయ్య. తండ్రి నాయన నూతన అభివృద్ధి మాకు కలగాలి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి నాయన మేము ఏదైతే నాయన యేసయ్య పొందుకోలేకపోయామో తండ్రి యేసయ్య, గడిచిన సంవత్సరం మేము ఏదైతే పొందుకోలేకపోయామో తండ్రి అది ఈ సంవత్సరం మాకు దయచేయండి ప్రభు. పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. స్తుతులకు పాత్రుడా, ఆరాధనకి యోగ్యుడా మీకే వందనాలు ప్రభు. సజీవుడైన దేవ, జీవము గల తండ్రి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్య తండ్రి మీకే వేలాది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ యొక్క ఆత్మతో నింపండి తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని ప్రభు నిత్యము దేవునితో చేత స్తుతింపవలసిన దేవా మీకే వందనాలు. నైనా మరలా దరి చేర్చుకోండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ మీకే వేలాది స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నాయన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోమని, వారి కుటుంబాల్లో మీ అద్భుతాలు దయచేయమని, మేలులతో నింపమని వేడుకొచ్చున్నాము తండ్రి. యేసయ్య మీకే వేలాది స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ ప్రభు ఈ ఆరాధనలో తోడే ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా నాయన. మీకే స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రార్థనలని మీ పాదాల చెంత పెడుతూ ఇచ్చిన ప్రార్థన ఆలకించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొచ్చున్నాము. ప్రార్థన గురించి సుజాత గురించి ప్రార్థన చేస్తారు. తండ్రిని విలువైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించండి తండ్రి. స్తుతులకు పాత్రుడా, సింహాసనాసనుడా, నమ్మదైన దేవ, కృపా సత్య సంపూర్ణుడా నీకు వందనాలు చెల్లించాం తండ్రి. కృపగలిగిన దేవానికి వందనాలు ప్రభా. పరిశుద్ధాలు తండ్రి సంవత్సరంలో తండ్రి మొదటి వారం మాకు ఇచ్చినారు ప్రభా. 7 రోజుల్లో ప్రభా 6 దినములు తండ్రి పరిశుద్ధాత్మతో సృష్టి దేవుడు నీవు ప్రభా. విశ్రాంతి దినం మాకు ఇచ్చి ప్రభా తండ్రి సంతోషపడి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతి దేవా నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి నూతన సంవత్సరం మాకు దయాక్రియకు ఇచ్చినందుకే నీకు వందనాలు చేశారు. నమ్మదగిన దేవ, కృపా కనికర పూర్ణుడా నీకు వందనాలు ప్రభా. జీవం గల దేవుడు ప్రభా, పరిపూర్ణుడవు తండ్రి, సత్యం జీవం గల దేవుడు నీవయ్యా నీకే స్తోత్రం ప్రభా. నీ కృప నిరంతరం మాపై నిలిచిన నేను నమ్ముచున్నాం తండ్రి. వైపు గల దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధుడు శుద్ధుడవు యేసయ్య తండ్రి. ఇతని అవకాశం తండ్రి నీకే వేలాది కృతజ్ఞత వందనాలు తెలుపుతున్నాను ప్రభా. ముఖ్యంగా ప్రభా తండ్రి మా చిన్నారి తండ్రి విన్నికి ప్రభా దర్శించిన వందనాలు ప్రభా. 3 రోజులు ప్రభా వాంతులు విరిచినలు తండ్రి అత్యధికంగా వెళ్ళిచుండగా ప్రభా తండ్రి ఆ బిడ్డ తండ్రి అలసిపోకుండా చోలుపోకుండా నీ దయగల హస్తంతో పట్టుకుని నీకు వందనాలు ప్రభా. నీ దయగల హస్తం సాపి ప్రభా బిడ్డను దర్శించిన వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, పరిశుద్ధాత్మ దేవ తండ్రి హాస్పిటల్ తీసుకెళ్ళిన తండ్రి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి అదేమి నయం కాకుండా ప్రభా తండ్రి బిడ్డ ఎంతో సొలసిపోయినప్పటికీ ప్రభా కన్నీరు మున్నీరుగా ప్రార్థించండి తండ్రి. నీ దయగల హస్తంతో ముట్టి ప్రభా దర్శించిన ప్రభా దైవజనుల దగ్గరికి వెళ్ళి తండ్రి హాస్పిటల్ తండ్రి అడ్రస్ తీసుకోమని ప్రభావ మీరు మాట్లాడినారు ప్రభా. అలాగే తండ్రి నీ మాట ప్రకారం చెప్పిన ప్రభా మేము వచ్చి తండ్రి దైవజనులు ప్రభా అక్క తండ్రి పరిశుద్ధాత్మ దేవ పొడి
పరిశుద్ధాత్మ దేవ తండ్రి అది పట్టించుతుండగా తండ్రి నీ దయగలాసంతో పుట్టి స్వస్థపరచని నీకు వందనాలు యేసయ్య. నమ్మదగిన దేవుడు కృపా కనికర పూర్ణుడా నీకు వందనాలు తండ్రి. ప్రార్థనలో ఎంత యథావిధిగా ఉంటే అంత ఆశీర్వాదం అన్నావు ప్రభా. తండ్రి నీ ఎందుకు ప్రార్థించిన ఎడల సమస్తము ఇలా జరుగునన్నావు తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే వారికి ప్రార్థించే వారికి నీ కృప నిరంతరము నిలుస్తున్నన్నావు తండ్రి. నీకు వందనాలు యేసయ్య. పరిశుద్ధాత్మ తండ్రి దైవజనుడైన మా తండ్రి శ్రీనిబాబు గారిని దర్శిస్తున్న వందనాలు ప్రభా. గత సంవత్సరంలో ప్రభా బిడ్డ ఎంత ఆటంకాల అష్టకష్టాలు పడినప్పటికీ ప్రభా నీ దగ్గర రక్షణాస్తం తోడించి ప్రభా ఆ బిడ్డని స్వస్థపరచడానికి వందనాలు యేసయ్య. తండ్రి గడిచిన సంవత్సరం అంతట్లో ప్రభా ఎన్నో తండ్రి ఆటంకాల అంతలు వచ్చినప్పటికీ ప్రభా మమ్మల్ని ప్రభా సంఘంలో తండ్రి మీరు సజీవులకు ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్య. దయగల మా తండ్రి జీవముల దేవ పరిపూర్ణుడా పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను ఎంతగా ప్రార్థించే చిన్న తండ్రి మా నోరు సారథి ప్రభావ మా నాలుగు సారథి యేసయ్య తండ్రి. జీవం ఇచ్చిన దేవుడు ప్రభావ మీరు జీవమూడైన దేవానికి వందనాలు తండ్రి. మరి ప్రభా కానుక గురించి ప్రార్థించుకున్నానుగా ప్రభా తండ్రి నీ దయగల మాతో ఉంచండి వందనాలు తండ్రి. దశభాగులు ఇచ్చిన వారిని ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి కానుక ఇచ్చిన వారిని తండ్రి కృతజ్ఞత కానుక సమర్పించిన వారిని ప్రభా నీ దగ్గర రక్షణాస్తాక ముట్టుకోండి ప్రభా. వారి కుటుంబాలను తండ్రి నీ నామలు ఎచ్చుకోవడానికి సహాయం దయచేయండి. అవును ప్రభా పరిశుద్ధాత్మ తండ్రి నీ నామంలో ప్రభా జీవముల దేవుడు తండ్రి వాక్కులు తండ్రి వాళ్ళని రక్తం అనుసరించి ప్రభా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి హస్తాన్ని దీవించి ఆశ్రయించండి యేసయ్య. ఇక్కడ పూర్తి సేవకులు ప్రతి బిడ్డన ప్రభా ఇంటిగా పెట్టుకుని యొక్క ఆశీర్వాదాలు నింపమని అడిగిన తండ్రి. సకల ఆశీర్వాదం కారణబోధుడైన యేసయ్య వందనాలు తండ్రి. అడుగుడి మీకు ఇవ్వబడి అడుగుడి తను తట్టుని తీయబడిన ప్రభా హృదయం పూర్తిగా అడిగినాం పరమ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి సంఘాన్ని తండ్రి దర్శించండి ప్రభా. ఈ సంఘాన్ని ప్రభా తండ్రి విస్తారం తండ్రి నింపమని అడుగుతున్నాను ప్రభా. అవును ప్రభా సంఘ సరిహద్దులను తండ్రి విశాలపరచండి ప్రభా. తండ్రి సంఘం అంతట్లో ప్రభా కూర్చోడానికి ప్లేస్ లేకుండా తండ్రి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలో ప్రభా మీరు చేసే సహాయం తండ్రి ఇదేనని మేము కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి తట్టుడే తీయమని అన్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క సమస్య ఉంది ప్రభా. ప్రతి ఒక్క బాధ ఉంది తండ్రి. హృదయ వేదన తండ్రి అవును ప్రభా కన్నీరు మొదలుగా ఉన్న ప్రతి ఒక్కరు ఉన్నారు ప్రభా. వారిని దర్శించండి ప్రభా. ప్రతి ఒక్క తట్టుని తీసివేయండి తండ్రి. నీ నామంలో జయించండి శక్తిని దయచేయండి ప్రభా. ఈ కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ శక్తిని ప్రభా ప్రతి బిడ్డలను ఉంచండి ప్రభా. తండ్రి నీ యొక్క మాంస హృదయంతో ప్రభా ఈ యొక్క ఆత్మతో ప్రభా మేము గోచరిస్తుంది కదండి. అవును ప్రభా ప్రతి సమస్య ఏసునామములో విడిపోగా ప్రభా. ఏసునామములో జయముంది తండ్రి. జయశీలుడని యేసే జయం ఇచ్చే దేవుడు నీవు ప్రభా. సైతాను శక్తులు ప్రభా తండ్రి లైఫ్ పడుతున్నాం తండ్రి. ఏసునామములో లైఫ్ పడుతున్నాం ప్రభా. తండ్రి నూతన సంవత్సరంలో ప్రభా మీరు ఇచ్చిన దయా క్రీడాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రభా ఈ ధరణిలో ఆదరణ మీరు ప్రభా. ఆదరించే దేవుడు మీరు తండ్రి. శక్తినిచ్చే దేవుడు ప్రభా. మీరే సహాయకులు ప్రభా. అవును తండ్రి తల్లి తండ్రి కన్నా మిన్నగా ప్రేమించే దేవుడు ప్రభా. మా తప్పిదంలో తలంపులను తండ్రి క్షమించి తండ్రి మన్నించు ప్రభా. నీ విడుగా మమ్మల్ని స్వీకరించే దేవుడు నీవే యేసయ్య. తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించుకొని తండ్రి హృదయపూర్తిగా అడుగుతూ రానయ్య ఏ సత్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఫిలిప్పీ 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభు సమీపముగా ఉన్నాడు. ఆమె అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానములను కలుగునుగాక అని దేవుని స్తోత్రం జయించును. ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై అల్పమైన దానిగా ఆరాటం రాసు మీద భూమి వంటి ఎక్కలేని నీటి వంటి స్వల్పమైన దానిగా పోరాటం. అంతలోనే కనబడి అంతలోనే మాయమై అల్పమైన దానిగా ఆరాటం రాసు మీద భూమి వంటి ఎక్కలేని నీటి
ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇజ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఆర్భాటముతో సంతోషగానము చేయుడి. కీర్తనలు పాడుడి. సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర కీర్తనలు పాడుడి. సితార తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. ఊరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టునుగాక. కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తీర్చుటకై నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చుటకై న్యాయమును బట్టి జనములకు తీర్పు తీర్చుటకై యెహోవా ఏం చేసి ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి ఎస్ఐ సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఎడ్విన్ గారికి, అదేవిధంగా హిందీ పాస్టర్ ప్రేమమ్మ గారికి, అసోసియేట్ పాస్టర్ బెండిట్ గారికి, మరి సంఘ నాయకుడికి నా వందనాలు. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. హల్లెలూయా. హల్లెలూయా. నూతన సంవత్సరంలో ఉన్నాం. పాతవి గతించెను, సమస్తము హల్లెలూయా. 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 ప్రతి ఇవి ఆయన నుండి వచ్చింది. ప్రతి మంచి ఇవి ఆయన నుండే వచ్చింది. హల్లెలూయా. 2021 ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్, ఇంక్రీజింగ్, ఇయర్ ఆఫ్ ఇంక్రీజింగ్, అధికముగా ఉండాలి. హల్లెలూయా. బాహ్యట భౌతికమైన ఆశీర్వాదాలు కాదు, పరసంబంధమైన ఆశీర్వాదాలు, మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. మనలో ఎంతమంది మీ ఆయుధాలు తెచ్చుకున్నారు చూపించినట్లయితే, మీ ఆయుధాలు మీ కుడి చేతితో పట్టుకొని చూపించినట్లయితే నాతో పాటు మాటలు మాట్లాడండి. హల్లెలూయా. 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 ఎంతమంది అందరు తెచ్చుకున్నారు? వెరీ గుడ్. సాయి ఎవరో వేసుకున్నారు పేపర్ పట్టుకొని. హల్లెలూయా. వాక్యమై ఉన్న యేసయ్యా, వాక్యమై ఉన్న యేసయ్యా, నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడండి. నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడండి. నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి. నీకు మరింత దగ్గరగా జీవించడానికి నమ్మకమును నిలుపుతున్నాను. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడు మంచివాడు ఎల్లప్పుడూ. దేవుడు మంచివాడు ఎల్లప్పుడూ. హల్లెలూయా. మరి అందరూ కూడా ప్రార్థనలు ఏ విధంగా కొనసాగుతాయి. గురువారం ప్రార్థన, మరి శుక్రవారం ప్రార్థన, తిరిగి ఆదివారం మనం కలుసుకుంటాం. అయితే సీనియర్ పాస్టర్ రెవరెండ్ ఎడ్విన్ అంతే గారి ఆరోగ్య విషయమై మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ నూతన సంవత్సరంలో మరి రెవరెండ్ ఎడ్విన్ అంతే గారికి, ఆంటీకి గొప్ప పక్షిరాజ్యమును వల్లే శక్తులు, బలములు, జ్ఞానము ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరి తల వచ్చినట్లయితే
సర్వశక్తి మంతుడా, నీతి మంతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహిమగల రాజా, కృపగల తండ్రి, నీకు స్తోత్రం నాయన. నాయన గడిచిన దినాల్లో ప్రభా మమ్మల్ని కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు. ఈ దినాన్ని చూడక ప్రభా ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు తండ్రి. మేము సజీవ లెక్కల్లో ఉన్నామంటే ప్రభా కేవలం నీ కృపను బట్టి ప్రభా, నీ కృప వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం నాయన. మా మంచి పనులు, మా మంచి అయా తండ్రి కాదు నా ప్రభా, నీ కృప వరమే తండ్రి. ఈ రోజు మేము సజీవ లెక్కల్లో ఉన్నాం ఆయన. సజీవులమైన మేము నీ సేవకు కొరకే ఈ 2021లో నూతన ఆత్మను సంపాదించే వారిగా ప్రభా, అయా నూతన ఆత్మల సంఘాన్ని చేర్చే వారిగా ప్రభా, ఒకరినొకరు పులికొరుపుతూ నా తండ్రి ఇదిగో మమ్మల్ని ప్రభా మీరు బలపరచమని, నీ వాక్యంతో స్థిరపరచమని అయా నన్ను ప్రభా, నా మాటలు ఎవరిని ఆకర్షించము నా తండ్రి. అయా ప్రభా, అయా నా నోరును మీరు పూరుగా వాడుకోమని ప్రభా, అయా ఇచ్చిన వర్తమానం, ఇవ్వబోతున్న వర్తమానం ప్రభా, వర్తమానం మా జీవితాల్లో వెలుగై ఉంటుంది ప్రభా, అది మేము ఆచరించడానికి సహాయం చేయమని ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. 31వ ఈ వారం చాలా వీక్ ఆఫ్ ప్రేయర్స్. శుక్రవారం కలుసుకున్నాం, తర్వాత 31వ రాత్రి కలుసుకున్నాం, ఫస్ట్ కలుసుకున్నాం. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉండాలంట. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఎంత ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ఆరాధిస్తామో ఆనందిస్తామో అంతగా ఆశీర్వదింపబడతాం. కానీ మనం ఏం చేస్తామంటే తక్కువ సమయం దేవునికి ఇస్తాము, మన కొరకు ఎక్కువ సమయం పెట్టుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ సమయం దేవునికి వల్ల ఈ 2021 ఎల్సిదై సంఘాలన్నీ కూడా మన సికింద్రాబాద్ సంఘం, చింతల్ సంఘం, జియాగూడ సంఘం, ఉప్పల్ సంఘం, ఇవన్నీ కూడా ఇయర్ ఆఫ్ ఇంక్రీస్, అంటే అధికమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఆశీర్వాదం అనగానే గమనించిన సంఘమా, బళ్ళు కొనుక్కోవడం, కార్లు కొనుక్కోవడం, బంగళాలు కొనుక్కోవడం, అది కూడా ఆశీర్వాదమే. కానీ ఇదే ఆశీర్వాదం అని నమ్మకండి. 2 రకాల ఆశీర్వాదాలు ఉంటాయి. పర సంబంధమైన ఆశీర్వాదం, భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు అంటే నువ్వు బంగళా కొనుక్కో, దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను బండి కొనుక్కోండి, బంగారం కొనుక్కోండి, వస్త్రాలు కొనుక్కోండి, మంచిగా దేవుడు మిమ్మల్ని, ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆయన కుమారులుగా కుమార్తెలుగా చూడాలనుకుంటాడు. ఒక రాజకుమారులు రాజులానే ఉంటారు. హల్లెలూయా. ఏ లోకంలో కూడా మనం ఆశీర్వదింపబడాలి. కాబట్టి ఇది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. దీనికంటే ప్రాముఖ్యమైనది పర సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా. పర సంబంధమైన ఆశీర్వాదం అంటే పరలోకానికి సంబంధించిన, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం. హల్లెలూయా. దీనిలో పరిశీలన ఉండాలి మనకి. శ్రీనివాస్ పాస్టర్ గారు చెప్పారుగా, ఏంటది? పరిశీలన, పరీక్ష, పరిశీలన, పరిశోధన. చూసారా? పరీక్ష, పరిశీలన, పరిశోధన. పర సంబంధమైన ఆశీర్వాదాలు అంటే ఆత్మలో మనం బలపడడం. 2020లో కొన్ని విషయాలు మనం నిర్జీవక్రియమైన విషయాలు వదిలేసేసాం. హల్లెలూయా. 2021లో అలా ఉండకూడదు. ఆల్రెడీ మీకు చెప్పాను నేను. ఫస్ట్ రోజు వాక్యం ఏంటంటే దేవునికి సమయము అధికంగా ఇవ్వాలి. హల్లెలూయా. ఎంతమంది అధికంగా ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటున్నారు? నీకు అధికంగా ఆశీర్వాదం కావాలంటే దేవుడితో మనం కూడా అధికంగా సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఏ రకమైన ఆశీర్వాదాలు కావాలి? భౌతిక ఆశీర్వాదాలు, పర సంబంధమైనవా? దేవునితో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ బలపడే ఆశీర్వాదాలు, దేవునికి దగ్గరయ్యే ఆశీర్వాదాలు, వాక్యంలో జీవించే ఆశీర్వాదాలు, దేవునితో సంబంధం కలిగిన ఆశీర్వాదాలు మొదట కలిగి ఉంటే సమస్తము వెంట వస్తుంది. హల్లెలూయా. దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు, వాక్యమును మనము ఆచరిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారంగా జీవించినప్పుడు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వెంట వచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు
ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి, మనందరికీ తెలిసిన వ్యక్తి గురించి నేను మాట్లాడతాను. చాలా కొద్ది సమయం నేను తీసుకొని ఆ వ్యక్తి యొక్క గుణగణాలు, ఆ వ్యక్తి ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు, ఆ వ్యక్తి ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు, మన ప్రార్థన ఎందుకు వినట్లేదు, అఫ్కోర్స్ మన ప్రార్థన కూడా వింటున్నాడు, ఇంకా మన విశ్వాసాన్ని బలపరిచేగా ఈరోజు నేను వాక్యాన్ని మీకు అందించాలనుకుంటున్నాను. హల్లెలూయా. అపోస్తలులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యము. అపోస్తలులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యము. అతడు ప్రభువా అమ్మా ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను ఆరు పేరు గల సీమోనును పిలిపించుము. చాలు. హల్లెలూయా. మరోసారి చదవమ్మా. అతడు దూత వైపు తేరి చూచి భయపడి అమ్మా ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత అమ్మా అండర్లైన్ చేసుకోండమ్మా, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎవరి గురించి దేవుడు వాక్యం సెలవిస్తుందంటే మీ బైబిల్ మూసేయండి, ఎందుకంటే మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతారు. నేను చెప్పినప్పుడు మళ్ళీ బైబిల్ తెలుస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. కొర్నేలు, తెలుగులో కొర్నేలి అని ఉంటుంది, ఇంగ్లీష్లో కొర్నేలియస్ అని ఉంటుంది. ఇతడు ఒక శతాధిపతి. శతాధిపతి అంటే ఎవరండి? 100 మందికి అధికారంగా నియమింపబడిన ఒక శతాధిపతి, ఒక ఆఫీసర్ అనుకోండి. ఇప్పుడున్న సూపరింటెండెంట్ ఆఫీసర్ అట్లా ఒక ఆఫీసర్ ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, దేవుడు అతని ప్రార్థనకి రూఢిగా జవాబు ఇస్తున్న సందర్భంలో మాట్లాడుతున్న మాట అది. నీ ప్రార్థనను వినబడినవమ్మా. ఏంటమ్మది? చేరినవి. హల్లెలూయా. ఎక్కడ చేరాలి? చేరయా లేదా? గొప్ప నిశ్చేత కలిగి ఉన్నాడు కొర్నేలియస్. హల్లెలూయా. కొర్నేలి అని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కొర్నేలి ప్రార్థన వృధా కాలేదు, కొర్నేలి ప్రార్థన వ్యర్థము కాలేదు, కొర్నేలి ప్రార్థన జ్ఞాపకార్థముగా మిగిలింది. హల్లెలూయా. ప్రభు సన్నిధికి కొర్నేలి ప్రార్థన చేరింది. ఈరోజు మనమందరి ప్రార్థనలు కూడా ఎందుకు ప్రభు సన్నిధికి చేరట్లేదు? వివిధ రకమైన ప్రార్థనలు మనం చేస్తున్నాం. ఒకరు ఆరోగ్యం గురించి చేస్తారు, ఒకరు అప్పుల గురించి చేస్తారు, ఒకరు ఉద్యోగం గురించి చేస్తున్నారు, ఒకరు ఇంకేంటి భర్త రక్షణ గురించి చేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ప్రార్థనలు ఎందుకు ప్రభుత్వానికి చేరలేకపోతున్నాయి? కొర్నేలి ప్రార్థన దేవుడి జ్ఞాపకం ఉంచుకునేంతగా ఎందుకు చేరాయి? ఈరోజు మనం దాన్ని ధ్యానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి ప్రార్థన వృధా కాలేదు. హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన వృధా కాదు. హల్లెలూయా. కొర్నేలికి ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఉంది, దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఉంది, దానియేలుకి ఇచ్చిన ఆశీర్వాదం మనకి ఉంది. ఓన్లీ ఎక్కడ మనం విఫలమవుతున్నామంటే దేవునితో సంబంధం కలిగి ఉండే విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎంతో ఆశీర్వాదం ఉంది, కానీ దాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఆయనకి మనకి మధ్యలో ఒక పాపము గొడవ చేస్తుంది. దానికి కారణము పాస్టర్ గారు. ఎవరు? ఎవరి వ్యక్తిగత జీవితం మనం పరిశీలించుకుంటే 3 విషయాలు: పరీక్ష, పరిశీలన, పరిస్థితి. ఈ 3 చేసుకుంటే ఆ గోడ వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎందుకు కొర్నేలి ప్రార్థన దేవుడు సన్నిధికి చేరింది? చేరడమే కాదు, జ్ఞాపకం చేసుకుంది అంటే 3 విషయాలు.
ఈరోజు నేను 3 విషయాలు. మొట్టమొదటి కొర్నేలి భక్తిపరుడు. కొర్నేలి భక్తిపరుడు. చెప్పండి, కొర్నేలి మన కూడా భక్తిపరులమే. కానీ ఇప్పుడు ఇక్కడ మనం వ్యత్యాసం చేసుకున్నాం. కొర్నేలి భక్తికి మన భక్తికి ఏంటి తేడా? హల్లెలూయా. అపొస్తలుల గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. అమ్మా చాలు. హల్లెలూయా. చూసారా, ఫస్ట్ ఏంటండి? భక్తిపరుడు. కొర్నేలి భక్తిపరుడు. ఎందుకు భక్తిపరుడు అంటే బైబిల్లోనే రాస్తుంది. ఇటలీ పటాలం అనబడిన పటములలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. చూసారా, కైసరులో కొర్నేలి అనే ఒక భక్తిపరుడు ఉన్నాడు. భక్తి అంటే చాలా విధమైన చాలా విధమైన నానా అర్థాలు ఉంటాయి. కొంతమంది గుడిని చూడగానే భక్తి పొంగుకు వస్తుంది. కొంతమంది శిలువను చూడగానే ఉప్పొంగిపోతుంది. కొంతమంది యేసుప్రభు బొమ్మ చూడగానే తల ఇలా 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 తిప్పేస్తారు. హల్లెలూయా. భక్తి అనేది మనస్సులో నుండి ఉండాలా. అసలు భక్తి అనే దానికి కరెక్ట్ అయిన అర్థం మీకు తెలుసా? భక్తి అంటే భయము కలిగి దేవుని ఎట్లా భయభక్తులు కలిగి ఉండడమే కాదు, చెడుతనమును విడిచిపెట్టడం. హల్లెలూయా. హల్లెలూయా. చెడుతనమును విసర్జించినప్పుడు, మనలో మాలిన్యమును విసర్జించినప్పుడు, ప్రభువు పట్ల క్రీస్తు పట్ల భయముతో కూడిన భక్తి ఉన్నప్పుడే మనము భక్తి పరులుగా ఎంచబడతాం. హల్లెలూయా. ఇక్కడ కొర్నేలి వాక్యం చెప్పినట్టు అతడు భక్తిపరుడు. దేవుని పట్ల భయం గలవాడు, దేవుని పట్ల విధేయత కలివాడు, దేవుని పట్ల ఒక అవగాహన కలిగిన వాడు. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని. హల్లెలూయా. హల్లెలూయా. ఒక భక్తుడి యొక్క జీవితం చూసుకుంటే మనం ఆ భక్తుని యొక్క జీవితంలో కొన్ని సుగుణాలు ఉంటాయి, కొన్ని గుణగణాలు ఉంటాయి. అవి మనం నేర్చుకొని మన జీవితంలో నెరవేర్చినట్లయితే మనం కూడా జీవితం పొందుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కొర్నేలి భక్తిపరుడు. ఎందుకు భక్తిపరుడు అంటే అతని పూర్ణ హృదయంతో అతను చేసే భక్తి మరి చాలా విలువైనది. హల్లెలూయా. భక్తి గురించి మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. భక్తి కోసం ఇంకొక వాక్యం చదువుకున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం. అమ్మా, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా. చూసారా, ఇప్పుడు భక్తి అంటే మీకు అర్థం అంటే చెప్పారు కదా. ఆ భక్తి అంటే అర్థం బైబిల్లోనే ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం అందరిని అండర్లైన్ చేసుకోండి. అమ్మా, భక్తి అంటే నిష్కలంకమైన భక్తి అంటే పవిత్రమైన భక్తి. అసలు భక్తి అర్థం ఏంటంటే చదవమ్మా. భక్తి ఏదనగా దిక్కు లేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను. హల్లెలూయా. అర్థమైందా? నిజమైన భక్తి ఏదో మనకు అర్థమైందా? నిజమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను, ఏంటమ్మా ఫస్ట్ ఏంటి? తర్వాత విధవరాళ్లను ఏం చేయాలి? పరామర్శించుటయు. శక్తి కొలది, దేవుడిచ్చిన శక్తి కొలది మనం ఏం చేయాలంటే అనాథ పిల్లల్ని, దిక్కులేని పిల్లల్ని, విధవరాళ్ళని పరామర్శించాలా, చేతనైన సహాయం చేయాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఇహలోక మాలిన్యమును అంటకుండా జీవించినప్పుడే నిజమైన భక్తిలో ఉంటాం. హల్లెలూయా. చాలా మంది భక్తి అంటే భక్తిలో పరవశం అయిపోవడం కాదు.
మీరు ఇంట్లో కూర్చొని భక్తి చేయడం మంచిది, కానీ దేవుడు ఇచ్చిన సామర్థ్యంతో క్రియలు కూడా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రియలు లేని భక్తి వ్యర్థము, క్రియలు లేని భక్తి వ్యర్థము. దేవుడే వచ్చి దేవుడికి అన్నం పెడతానంటే దేవుడు మన దగ్గరికి వచ్చి అన్నం తిని నాకు రెడీగా లేడు. వాక్య చదివిస్తుంది, దిక్కుమాలిన పిల్లలను, దిక్కు లేని పిల్లలను, అనాథలను, అవసరతలో ఉన్న వారిని సహాయం చేయండి, గుప్పిలు విప్పండి. హల్లెలూయా. దేవుడు పట్టజాలంత ఆశీర్వాదం మనకి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు చిన్నప్పుడు అనుకునేవాడిని, ఏ డబ్బులు 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 అడుగుతారు, డబ్బులు అడుగుతారు, ఎందుకు ఇవ్వాలి, మన దగ్గర ఉన్న అన్నీ అయిపోతాయి కదా, ఇస్తే ఎలాగా, అదే డబ్బులు ఉంటే ఇంకేమైనా కొనుక్కోవచ్చు కదా మనకు అనుకునేవాడిని. కానీ రుచి చూచి ఎరుగుని అని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే ఇస్తామో ఇచ్చుటలో ఆనందం ఉంటుంది, ఎప్పుడైతే మనం ఆనందపడతామో ప్రభు ఇంకా సంతోషపడతాడు, పట్టజాలంత ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. చూసారా, ఇది నిజమైన భక్తి. కొర్నేలి భక్తిపరుడు, కొర్నేలి భక్తిపరుడు. చూసారా, నిజమైన భక్తి ఏంటి? దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఏం చేయాలా, బాధలో ఉన్న వారిని, పేదవారిని, దిక్కులేని పిల్లల్ని, వెధవరాళ్ళని నీ చేతనైన సహాయం చేయాలి. హల్లెలూయా. అమ్మా, నా హృదయంలో నేను పాపమును రక్షణ చేసిన ఎడలా నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, ఆయన మన ప్రార్థన ఆలకించుకున్నాడు. ఆయన చెవులు మన మీద ఉన్నాయి. మనం ఏం మాట్లాడతామో ఆయన, చిన్నపిల్లలు మనం మాట్లాడుతుంటే మనం చాలా సంతోషపడుతూ ఉంటాం, అవుతూ ఉంటాం. అలాగే మనం మాట్లాడుతున్నప్పుడు దేవుడు వేగిర పడుతూ వింటూ ఉంటాడు. నా ప్రియ బిడ్డలు ఏం మాట్లాడుతున్నారు, ఏం ప్రార్థన చేస్తున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి. అడగాలి కదా, అడిగే విధానంలో అడగాలి కదా. ఎప్పుడైతే మనం భక్తి, కొర్నేలి ఆశ్చర్యపడ్డాడంటే ఆయన భక్తి పరుడు. భక్తి పరుడు అంటే ఓన్లీ దేవా 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 అంటే భక్తి కాదు, భక్తితో కూడిన క్రియలు ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈరోజు భక్తి పరుడు అంటే? భక్తి అంటే భక్తితో కూడిన క్రియలు, సహాయం కూడా చేయాలి, అప్పుడే నిజమైన భక్తి. హల్లెలూయా. చాలా మంది కొంచెం ఇప్పుడు ఇహలోకంలో, అంటే నేను ఇతరుల మతాన్ని వ్యతిరేకించట్లేదు, కానీ ఇతరుల మతం యొక్క భక్తి చెప్తున్నాను. వాళ్ళ మనం ఉండకూడదు. ఒక సంక్రాంతి కానీ ఒక పెద్ద ఉత్సవాలు అవుతాయి, భక్తులకు విజ్ఞప్తి, విన్నారా, సౌండ్, పెద్ద సౌండ్ లో భక్తుల కంటే, అమ్మో భక్తులు అంటే అమ్మో, మనం కూడా భక్తులే. భక్తులకు విజ్ఞప్తి, రాత్రి చింతామణి కథ వస్తుంది, అందరూ వచ్చి వీక్షించండి, దాన్ని జయప్రదం చేయండి. భక్తులు చింతామణి స్టోరీ విని జయప్రదం చేయాలా. హల్లెలూయా. వాళ్ళకి మనకి వ్యత్యాసం ఉండాలా. హల్లెలూయా. అందుకే క్రిస్టియన్స్, క్రైస్తవులు అంటే క్రీస్తుని పోలిన వాళ్ళు, వారి భక్తి ఆ విధంగా ఉంది. ఆ మాట అనే బదులు ప్రజలకు విజ్ఞప్తి అంటే అయిపోను, భక్తులకు విజ్ఞప్తి, రాత్రి చింతామణి కథ వినంటే జయప్రదం చేయండి. హల్లెలూయా. అటువంటి భక్తులు మనం అనకూడదు. హల్లెలూయా. నిజమైన భక్తి ఆకలిలో ఉన్న వారికి అన్నం పెట్టింది, వస్త్రహీనత ఉన్న వారికి వస్త్రాలు దయచేయండి, ఇంకేంటి వెధవరాళ్ళకి సహాయం చేయండి, అనాథ పిల్లలకు సహాయం చేయండి. అప్పుడు నిజమైన భక్తి కలిగి ఉంటాం. అంటే భక్తితో పాటు క్రియలు ఉండాలి, పనులు ఉండాలి. హల్లెలూయా. కొర్నేలి ప్రార్థన దేవుడు ఎందుకు అంగీకరించాడంటే మొట్టమొదటిది భక్తి. ఈ భక్తులను మొత్తం వచ్చేస్తుంది. మన నెంబర్ 1 భక్తిపరుడుగా కొర్నేలి ఏం చేశాడో మనం అలా చేస్తుంటే దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండవది, కొర్నేలి భక్తిపరుడే కాదు, ఫస్ట్ ఏంటి కొర్నేలి భక్తిపరుడు. రెండవది, కొర్నేలి ఆయన ఒక్కడే భక్తిపరుడు, ఆయన ఇంట్లో ఉన్న వారిని కూడా భక్తిపరుడుగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నా ఇంటి వారును యెహోవాని. చూసారా, నేనే భక్తిపరుడు కాదు. కొర్నేలి ఎప్పుడు అనుకోలేదు నేను ఒక్కడే భక్తిగా ఉండాలని జీవించాలని అనుకోలేదు. కొర్నేలి తన ఇంటి వారిని కూడా భక్తులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలందరినీ అంటారు, బయట పోయే చాలా మంది పిల్లలకి అంటారు. పిల్లల్ని క్రమశిక్షణలో పెంచడమే అది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా.
పిల్లల్ని భయభక్తులు పెంచడం చాలా ప్రాముఖ్యమైనది. పిల్లలు అంటారు కానీ వాళ్ళు రాత్రి కాలనే ఉంటారు. కనొచ్చు మన భయభక్తుల్లో ఉంచి దేవునిలో ఉంటే వారి క్రమశిక్షణ కూడా మనం ఎలా కూర్చున్నాం వారు కూడా అలా కూర్చుంటారు. తల్లిదండ్రులే కూర్చోలేనప్పుడు పిల్లలు ఏ విధంగా కూర్చుంటారు? హల్లెలూయా. దురదృష్టం ఏంటంటే దేవునికి 2 గంటలు మనకి వారానికి ఒకసారి, సంఘానికి వచ్చి 2 గంటలు ఇవ్వడానికి మనం ఎంతో ఇబ్బంది పడిపోతాం. ఆ ఇబ్బందులో కూడా ఫోన్ నొక్కేస్తాం. హల్లెలూయా. సీఎం ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ కాదు, బ్యాగ్ లో పడేస్తాం. వణుకుతూ మాట్లాడతాం. సీఎం కార్పొరేటర్ వస్తేనే మాట్లాడతాం. సీఎం దగ్గర ప్రభు ప్రధానమంత్రి కంటే మంత్రుల కంటే గొప్పవాడు. హల్లెలూయా. గమనించండి, మనం ఈ వాతావరణంలో వచ్చామంటే ప్రభు ఇక్కడ సంచరిస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే 2-3 నా నామంలో ఏకీభవిస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు దేవుడు. కాబట్టి పిల్లలు కొన్నేళ్ళు అతను భక్తిపరుడే కాదు, ఇంటి వారిని కూడా భక్తిపరులుగా చేశాడు. ఈరోజు ఎంతమంది మనం ఇంటి వారిని భక్తిపరులుగా చేస్తున్నాం? హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఇంటికి ఒకరే ఉన్నారా, 2 ఉన్నారా, కుటుంబం ఉన్నారా? దేవుని స్తోత్రం. మన నడవడికను బట్టి మన కుటుంబం మారుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెడ్డవాడినై సంఘానికి వెళ్ళి సంఘంలో నేను మంచి పేరు తెచ్చుకుంటే, ఇంట్లో నా క్రియలు బాగాలేకపోతే నా ఇంటి వారు మారరు. ఇక్కడ కొన్నేళ్ళి భక్తిపరుడు కాదు, భక్తిపరుడే కాక తన ఇంటి వారిని భక్తిపరుడుగా మార్చాలంటే అది చాలా సాహసం కదా. ఇంట్లో వాళ్ళు మార్చాలంటే మనం ఎలా ఉండాలా? భక్తిలో జీవించాలా. అందుకే 3 విజయాలు సాక్ష్యాలు పోగొట్టుకోవద్దు. ఎక్కడ? ఫస్ట్ ఎక్కడ? కుటుంబంలో, సంఘంలో. కుటుంబంలో, సంఘంలో, సమాజం. చూసారా? ఈ 3 సాక్ష్యాలు ఉంటే మన కుటుంబం కూడా మారిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నేలి భక్తిపరుడు, కొన్నేలి తన ఇంటి వారిని భక్తిపరులుగా మార్చాడు. హల్లెలూయా. ఒక దొంగ రిమాండ్ లో ఉన్నాడు. మరి కొద్ది రోజులు, ఒక 4 రోజులైతే అతన్ని దాన్ని ఏమంటారు ఉరి తీయబోతున్నారు. నీ కోరిక ఏంటయ్యా అంటే, మా అమ్మని పిలవండి, ఒక్కసారి మా అమ్మని చూడాలనిపిస్తుంది అన్నాడు. పాపం ఆఖరి కోరిక కదా. అమ్మ వచ్చి అక్కడ నుంచి మధ్యలో దాన్ని ఏమంటారు జైలు, అది గేట్ ఉంటుంది కదా. లేదు, మా అమ్మని మేము చాలా దగ్గరగా చూడాలనుకున్నాను అన్నాడు. కొనిలే చనిపోయే ముందు ఒక కోరిక తీరుస్తా అంటే, అమ్మ దగ్గర రాగానే, చివరి కోరిక కదా, చచ్చిపోతాడు. అమ్మ దగ్గర రాగానే అమ్మని కౌగలించుకుపోయి గట్టి చెవు కొట్టేశాడు. చెవు మొత్తం రక్తంగా అయిపోతుంది. ఇదేంట్రా బాబు, నన్ను రమ్మంటే దుఃఖంతో నేను వచ్చాను, మరి కొద్ది రోజుల్లో నువ్వు ఇది అయిపోతున్నావు కదా అనగానే, ఎందుకంటే ఈ చెవు కొరికేస్తాడేమని. ఎందుకు చెవు కొరికామంటే, చిన్నప్పుడు నేను పక్కింటికి వెళ్ళి సూరి దొంగతనం చేసుకొచ్చినప్పుడు శబాష్ బాగా చేసేవాళ్ళం. హల్లెలూయా. తర్వాత ఇంకా వేరే వస్తువులు నేను దొంగతనం చేసుకొస్తున్నప్పుడు, ఇది మనకు కావాలి, ఇది మనకు అవసరం, చాలా మంచి పని చేసావు, చాలా చక్కగా చేసేవన్నాం. ఈరోజు నేను పెద్దగా మారాను, నా జీవితము మరి కొద్ది రోజుల్లో ముగిసిపోతుంది నీ వల్లే. చూసారా? కనడం అందరం కంటారు, పిల్లల్ని పెంచడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. సూది దొంగతనం చేసినప్పుడు మన పిల్లల్ని గద్దిస్తే గది దొంగగా మారడం మానేస్తారు. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. అతడు తన ఇంటి వారందరిలో అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. ఎవరండి? ఎవరు? ఫస్ట్ కొన్నేళ్ళలో ఉన్న కొన్నేళ్ళ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించి జ్ఞాపకం పెట్టుకున్నాడు? నంబర్ 1 భక్తిపరుడు. రెండోది ఇంటి వారిని భక్తిలో నడిపించాడు. ఈరోజు నువ్వు నేను ఇంటి వారిని భక్తిలో నడిపించే వారిగా ఉందామా? గమనించండి, చిన్న దొంగతనంలో, చిన్న వస్తువులో, సూది దొంగతనంలో నువ్వు న్యాయంగా ఉన్నట్లయితే దేవుడి జీవితం పరిశీలిస్తాడు. హల్లెలూయా. చిన్న దొంగతనం చేసిన శబాష్ బాగుందని అనుకోండి, అది పెద్ద దొంగగా మారే అవకాశాలు ఉన్నాయి. హల్లెలూయా. అపొస్తలుల కార్యాలు 9:36 చదవడమా. మరియు ఒప్పేలో తబిత అని ఒక అమ్మాయి ఉంది. తబిత, ఆమెకి అర్థం ఏంటమ్మా?
డోర్కా అని అర్థం. ఆమె ఏం చేసింది? సత్క్రియలు. హల్లెలూయా. సత్కార్యములను బహుగా చేశాను. ఈరోజు దేవుడు మనల్ని సత్కార్యములు చేసేవారిగా ఉంచాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2020లో నువ్వు నేను భక్తిపరుడిగా జీవించుండొచ్చు. ఇప్పుడు 2021లో మన గురి ఏంటంటే మన ఇంటి వారిని భక్తిలో నడిపించాలి. ఆమేన్, హల్లెలూయా. సంఘములు నూతన ఆత్మను చేర్చబడాలంటే ఫస్ట్ మన కుటుంబాన్ని మనం మార్చుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నేళ్ళు ప్రార్థన అంగీకరించబడింది, జ్ఞాపకం ఉంచబడింది. ఎందుకంటే ఆయన భక్తిపరుడు, తన కుటుంబాన్ని భక్తులు నడిపాడు. ఈరోజు మనందరం కూడా భక్తిపరులమే, మన కుటుంబం కూడా భక్తులకు రావాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం మన సంఘం, మన కుటుంబంలో ఉన్న అందరూ కూడా సంఘంలో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మూడో విషయం, నంబర్ 1 భక్తిపరుడు, నంబర్ 2 ఇంట్లో అందరిని భక్తులు నడిపించాడు, మూడోది ప్రార్థనాపరుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రార్థించేవాడు. దావీదు ఎన్నిసార్లు ప్రార్థించాడు? మనం ఎన్నిసార్లు ప్రార్థిస్తాం? ఆదివారం 2 సార్లు, వారం 2 సార్లు, రోజు 2 సార్లు. వెరీ గుడ్. ఇంకా రోజుకి ఒక్కసారి చేసే ప్రార్థన అంటే లెగ్గానే హల్లెలూయా ప్రభు ఆమేన్ అనే ప్రార్థన కాదు, దేవుని కొరకు కొంచెం సమయం ఇచ్చి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈయనంట కొన్నేళ్ళు దేవునికి ఎక్కువగా సమయం ఇచ్చి ప్రార్థనలో గడిపేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నేళ్ళు దేవునికి వృధా ప్రార్థనలో మనం చాలా సమయం వృధా చేస్తాం. యూట్యూబ్ లో ఉన్నవారైతే దానంత సమయం వ్యర్థం ఎక్కడ జరగదు. ఒక లింక్ ఓపెన్ చేస్తారు, దానికి సబ్సిడైజ్ లింకులు వస్తాయి, అది ఓపెన్ చేస్తారు, దానికి అనుగుణంగా ఇంకో లింక్ వస్తుంది, మళ్ళీ అది ఓపెన్ చేస్తారు, అలాగే 2 గంటలు పోతుంది. గమనించండి, 2021లో మనం సమయం వ్యర్థం చేసే వారిగా ఉండకూడదు. సమయం దొరికితే ప్రార్థనలు గడపండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన అన్నిటినీ చేస్తుంది, ప్రార్థన అన్నిటినీ చేస్తుంది. లూకా 21:36. లూకా సువార్త 21:36. కాబట్టి అమ్మా మీరు జరగబోవు వీటెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ అమ్మా అండర్లైన్ చేసుకోండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండుడని చెప్పాను. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. 2021లో మనం ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలా? మెలకుగా ఉంటే కళ్ళు తెచ్చుకొని సినిమాలు చూడటం కాదు. హల్లెలూయా. మెలకుగా ఉండి ప్రార్థన చేయొచ్చు, ఎల్లప్పుడూ మెలకుగా ఉండాలి. హల్లెలూయా. ఎంతమంది తీర్మానం చేసుకున్నారు 31వ రాత్రి నేను నా ప్రార్థన జీవితం అధికపరచబడాలని? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. సమయం వ్యర్థం చేయకండి, ఎందుకంటే దేవుడు రాక త్వరగా ఉంది. అది 2020లో 21లో రావచ్చు, 22లో రావచ్చు, రేపే రావచ్చు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సమయం దొరికితే అంతసేపు ప్రార్థన చేయండి, ఎందుకంటే ప్రార్థన జయిస్తుంది, ప్రార్థన అన్నిటినీ జయిస్తుంది. ఎందుకంటే మీరు అట్లా జనవరి మంత్లో ఏది నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఫాస్టింగ్ ప్రే చేస్తారు జనవరి మంత్ అంతా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ మంత్ కాబట్టి. సో మీరు ఒక పూట ఫాస్టింగ్ ఉండండి, 2 పూటలు ఫాస్టింగ్ ఉండండి, లేదంటే నైట్ ఒక స్కిప్ చేసి ఫాస్టింగ్ ఉండండి, కానీ ప్రార్థన మీ కుటుంబాన్ని కానీ సంఘాన్ని కూడా నడిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని అసాధారణమైన కార్యాలు సులువుగా జరిగిపోతాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మిన వారు ఆమె చెప్పండి. భక్త సింగ్ అనే భక్తుడు చాలా గొప్ప భక్తుడు, గొప్ప ప్రార్థన జీవితం కలిగే భక్తుడు. అతడు ప్రయాణం చేస్తున్నాడు ఒక దేశం నుండి ఇంకో దేశానికి. ఒక
ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇక్కడ వాక్యం చెప్పి వెళ్ళాలా, వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు నడిపింపులో కొద్దిగా లేట్ అయిపోయింది. ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే ఫ్లైట్ అయిపోయింది. హల్లెలూయా. ఆయన అక్కడ కూర్చొని అనుకున్నాడు, ప్రభా నేను ఇదే టికెట్లో అదే ఫ్లైట్లో వెళ్తాను ప్రభా, వెళ్ళాలి ప్రభా అన్నాడు. సాధ్యమా? ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది. అక్కడ బ్యాగ్ లగేజ్ పెట్టుకొని ఆ కౌంటర్ నడుతారు అన్నారు. సార్ ఫ్లైట్ ఆల్రెడీ లెఫ్ట్, వెళ్ళిపోయింది సార్ అన్నారు. థ్యాంక్ యూ అమ్మా అన్నాడు. ఆయన అక్కడ కూర్చున్నాడు. కూర్చొని వెయిటింగ్ హాల్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను నా స్వతహా లేట్ అవ్వలేదు, నీ పని చేసి నేను త్వరగా వచ్చాను, నీ కార్యం చేయించండి, నేను మళ్ళీ అదే ఫ్లైట్లో వెళ్ళాలి ప్రభు అనగానే 20 నిమిషాలకి ఫ్లైట్ మళ్ళీ వెనక్కి వచ్చి ఇంకా ఎవరైనా ఎక్కేవారు ఉంటే ఫ్లైట్ మళ్ళా వెనక్కి వచ్చింది, ఎవరైనా ఎక్కేవారు ఉంటే ఎక్కండి అన్నారు. అనగా ఆయన బ్యాగ్ తీసుకొని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఈయన కోసమే ఫ్లైట్ వచ్చిందేమో అని. ఫ్లైట్ వచ్చింది, ఆయన ఎక్కాడు. ఆయన సీటుకి ఆయన రిజర్వ్ సీట్ అలాగే ఉంది, ఆయన ఎక్కాడు, ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి దిగిపోయాడు. దీంట్లో ఉన్న మర్మం ఏంటంటే ఆయన కోసం ఎందుకు దేవుడు రప్పించాడంటే దాంట్లో ఆ ఫ్లైట్ లో ఒక రాణి ఎక్కింది, ఒక మహారాణి కూతురు ఎక్కింది. ఆమె ఆ ఫ్లైట్ ఎక్కే ముందు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు తన వడ్డానమో ఏదో బంగారు హారం తీసి పక్కన పెట్టేసుకుంది, వాష్రూమ్ లో పెట్టి ఫ్లైట్ ఎక్కిపోయింది. ఆమె మధ్య ఒక 20 నిమిషాలు టేక్ ఆఫ్ అయ్యాకమన్నది ఫ్లైట్ తిప్పండి అంటే కుదరదండి, చాలా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తాయి, ఎందుకంటే ఫ్లైట్ వెనక్కి తిప్పడం జరగని పని. కానీ ఆమె చెప్పింది, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, నా అమూల్యమైన హారం అక్కడ ఉంది, అది నేను తీసుకోవాలన్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఎక్కువ చెల్లించి ఫ్లైట్ రిటర్న్ చేయించింది. ఆమె వచ్చి ఆ వాష్రూమ్ లోకి వెళ్ళి ఆహారం తీసుకొని వెళ్ళేసరికి అప్పుడు అనౌన్స్మెంట్ చేశారు, ఇంకా ఎవరు ఉన్నారో ఎక్కడానికి. అప్పుడు భక్తి సింగ్ ఎక్కాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు తెలుసు కాబట్టి ఆ యువరాణి హారం అక్కడ మర్చిపోయేలా చేశాడు. హల్లెలూయా. నేను అనుకుంటాను, ఎందుకంటే ప్రభు తెలుసు భక్తి సింగ్ గారు లేట్ వస్తున్నారు కాబట్టి యువరాణి హారం అక్కడ మర్చిపోవడం, ఆమె డబ్బులు ఎక్స్ట్రా చెల్లించి ఈ ఫ్లైట్ కొనేంత స్తోమత ఉంటుంది, మళ్ళా ఆమె తిరిగి రావడం, భక్తి సింగ్ చక్కగా ఎక్కేయడం. హల్లెలూయా. అసాధారణ కార్యాలు యేసు నామములో సులువవును గాక. ఆమేన్. ఎందుకంటే దేవుడికి సమస్తము చూసారా. నాకైతే నేను ఫస్ట్ అది విన్నప్పుడు అది ఎట్లా సాధ్యం అనిపించింది, ఫ్లైట్ మళ్ళీ వెనకెలా వస్తుంది అనిపించింది. మీరు ఆయన జీవిత చరిత్ర బుక్ ఉంటుంది కదా, అది చదవండి. భక్తి సింగ్ గారి భక్తి జీవితం చాలా గొప్ప భక్తి జీవితం. ఆయన మోకాలు వేసి ప్రార్థన చేస్తే అంట బండలు అరిగిపోయాయంట. ఆయన ఎక్కడ మోకాలు వేసి ప్రార్థన చేశాడో అక్కడ 2 గుంతలు పడ్డాయంట. ఆ 2 మోకాళ్ళు అంటే అంతసేపు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనకి ఫ్లైట్ తిరిగి వెనక్కి వస్తాయి. హల్లెలూయా. మన ప్రార్థనకి రావు. హల్లెలూయా. మన ప్రార్థనలు రావని నేను చెప్పట్లేదు, మన ప్రార్థనలు రావాలంటే అటువంటి ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. ఆమేన్. 2021లో దేవుని ఆశీర్వాదాలు పర సంబంధమైనవి భౌతిక సంబంధమైనవి కాక మన ప్రార్థన జీవితం అధికపరచాలి. హల్లెలూయా. కొర్నేలి ఆశీర్వదింపబడ్డాడు, కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించాడు, కొర్నేలి ప్రార్థన అంగీకరించబడింది, జ్ఞాపకం చేయబడింది. ఎందుకంటే ఆయన భక్తి పరుడు, ఆయన కుటుంబాన్ని భక్తులు నడిపించాడు, ఆయన ప్రార్థన పరుడు. సంగమా, ఈరోజు పరీక్షించండి, నువ్వు నేను భక్తి జీవితం జీవిస్తున్నామా, నిజమైన భక్తి జీవితంలో ఉన్నామా, మన ఇంటి వారిని భక్తి జీవితంలో నడిపిస్తున్నామా, మనం ప్రార్థన జీవితం అధికంగా ఉన్నామా? ఈ 3 మనం పాటించినట్లయితే కొర్నేలి ప్రార్థన ఆలకించినట్లు దేవుడు నీ నా ప్రార్థనలు ఆలకించి జ్ఞాపకం ఉంచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. అందరు లేచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. అందరు లేచినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రము నాయన. ఈ యొక్క విశ్రాంతి కాల సమయంలో ప్రభా మాకు ఇచ్చిన వర్తమానం బట్టి నీకు వందనాలు. కొన్నేళ్ళ జీవితము నాయన తన ప్రార్థనను అంగీకరించినావు, జ్ఞాపకం ఉంచుకున్నావు తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈరోజు వాటి జీవితం ప్రభా మా జీవితాల్లో మేము భక్తి కలిగి జీవించే వారిగా మమ్మల్ని సహాయం చేయండి ప్రభా. ఓ నిజమైన భక్తి ప్రభా నా తండ్రి, మా ఇంటి వారిని
మేము భక్తులు నడిపించాలి ప్రభు. ఓ మా ప్రార్థన జీవితం అధికపరచండి నాయన. 2021లో మా ప్రార్థన జీవితం అధికపరచండి. మన సంబంధమైన ఆశీర్వాదము యేసు నామములో విడుదలవునుగాక. ఓ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు యేసు నామములో విడుదలవునుగాక. ప్రార్థనలో అధిక సమయము మాకు ఇవ్వునుగాక తండ్రి. ప్రతి ఒక్క శోధన యేసు నామములో బంధిస్తున్నాం. నిర్జీవ క్రియలు యేసు నామములో లయమవునుగాక. మీకు వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి ఒక్క కాడి యేసు నామములో బంధిస్తున్నాం. గొప్ప ఆశీర్వాదములు యేసు నామములో కలుగునుగాక. గొప్ప ఆశీర్వాదము జల్లులతో నింపబడునుగాక. సెల్సిదాయి సంఘములు అయా ప్రభా పట్టజాలని ప్రభా ఆశీర్వాదముతో నూతన ఆత్మతో నింపబడునుగాక తండ్రి. నీ కృపలో భద్రపరచుకోండి నాయన. ఆయన ఎల్సిదాయి సంఘములు ఉన్న ప్రతి సంఘములో ప్రతి బిడ్డని యేసు రక్తములో ముద్రించమని అడుగుతున్నాం. వారి కుటుంబములను వారు ఏ ఏ సమస్యలే ఉన్నారో ఆయా సమస్యల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. గొప్ప విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభు. ఆయన ఈ సంవత్సరంలో గొప్ప విడుదల తండ్రి. ఆయన అనుభవించిన అధికారమును బట్టి ఇదిగో 2021లో ఆగిపోయిన ఆశీర్వాదం విడుదలవును కాక. గొప్ప విడుదల మీరు దయచేయమని అడుగుతున్నాం. నీకే మహిమ కలుగును కాక తండ్రి. నాయనా ప్రభా యేసయ్య నీకే మహిమయు ఘనతయు ప్రభావము చెల్లును కాక తండ్రి. నువ్వు తప్ప వేరొక దేవుడు మాకు లేడయ్యా. నువ్వే మా జీవితాలకి మా బ్రతుకులకి మా కుటుంబానికి అండై ఉన్నావు తండ్రి. కోటై ఉన్నావు ప్రభా. దుర్గమై ఉన్నావు ప్రభా. మా రాజై ఉన్నావు ప్రభా. మా రక్షకుడై ఉన్నావు ప్రభా. మా విమోచకుడై ఉన్నావు ప్రభా. మా నీతి సూర్యుడై ఉన్నావు ప్రభా. అన్ని విషయాలు నేను మహిమపరుస్తూ ప్రభా ఇచ్చిన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నావు అయినా ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకు కూడి ఉన్న వారికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయుమేషా. ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాదానము. ఏ మారి మీద కుమ్మరించుము దేవా. కమ్మర ప్రేమ వర్ష